హలో అన్న నరేష్ అన్న అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, నమస్తే అన్న. నా పేరు హనుమంతరావు అన్న. మర్దూర్ మండల్ పిచ్చుకుంద జుక్కల్ నియోజకవర్గం. హనుమంతరావు అన్న, చెప్పండి అన్న. ఏం చేయాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీలోకి అమ్మ 30 మంది తీసుకుపోయి ఓటు వేయించిన నేను. 30 మందినా? ఇంకో 300 మందిని తీసుకుపోవద్దా? హైదరాబాద్ నుంచి తీసుకుపోయినా అన్న. హైదరాబాద్ నుంచి తీసుకుపోయినావా? మంచి పని చేసినావు. నీ అసంటోళ్ళ వల్లనే ఇట్లా నాశనం అయింది ఇప్పుడు. ఇక 15 రోజులు ట్రై చేస్తున్నా, మీరు నంబర్ డైలీ చూస్తాం. మీది ఇప్పుడు దొరికింది కదా, ఫస్ట్ కాల్ నీదే తీసుకున్నాను నేను ఇలా. నేను ఇప్పుడే కనిపించేది అయితే చేసిన. అదే నేనేమంటున్నా, నీ అటువంటి వాళ్ళ వల్లనే ఇలా మాకు పరిశాన్ వచ్చింది అంటారు. మరి అదే అన్న, నువ్వు ఓట్లు వేయించడానికి గొప్ప చెప్తున్నావు కానీ నీ అటువంటి వాళ్ళు ఏం ఖరాబ్ అయింది అంటారు. మా అన్న సర్పంచ్ టీడీపీ మన టీఆర్ఎస్ ఆయన వ్యతిరేకంగా నేను 30 మంది తీసుకుపోయినాను హైదరాబాద్కి. 2 టాటా సమ్ కట్టుకొని. ఇప్పుడు 1,60,000 ఉంది నాదే. నా రుణమాఫీ కాలే. 1,60,000 ఉందా? 1,60,000 ఉంది అన్న. ఎందుకు అట్లా? ఏమైంది మరి అంత తక్కువ? ఏమో ఆధార్ కార్డ్ చూపిస్తే అది కూడా చేంజ్ చేసిన, పాన్ కార్డ్ అన్ని చేంజ్ చేసిన పట్ట పాస్బుక్ ప్రకారం. అదే 3వ విడతలో రావాల్సి ఉండే నీకు యాక్చువల్గా. రావాలా? మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోయినా, మన అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా. అవునవును. మొన్న ఎందుకు రాలేదు? 4వ విడతలో రాలే మరి? రాలే అన్న, 4వ విడత కూడా రాలేదు. అదే చాలా మందికి వచ్చినాయి కదా మొన్న ఆధార్ కార్డు తప్పులు ఉంటాయి. మా ఊర్లో ఒక్కరికి వచ్చినాయి. 2 అకౌంట్ 2 కూడా క్లియర్ అయిపోయినాయి కదా. అదే అంటున్నా, మరి చాలా మందికి వచ్చినాయి. మరి నీది ఎందుకు ఆగిపోయిందో మరి? ఏమన్నా ఏమో తెలుస్తలేదు. మొన్న కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి వచ్చిన. ఏమన్నారు? అదేమంటారు, ఇది మీ సీఎం ఇంకా ఓపెన్ చేయలేదు మీ అకౌంట్ అంటున్నాడు ఆయన. అవునా? వస్తుంది అన్న, మీకు వస్తుంది. మీరు అర్హులే. మీకేం ప్రాబ్లం లేదు, మీకు వచ్చేస్తుంది. మీకు కామారెడ్డి జిల్లా మద్దూరు మండల్ జుక్కల్ నియోజకవర్గం. అది జుక్కల్ లక్ష్మీకాంతరావు. లక్ష్మీకాంతరావు వస్తుంది అన్న, మీకు వస్తుంది. మీరు అర్హులే. మీకు అది ఆ ఆధార్ కార్డుకి సంబంధించిన తప్పే కాబట్టి, నీదేం లేదు కాబట్టి తప్పకుండా మీకు రిలీజ్ చేస్తారు. ఓకే సరే అన్న. ఓకే, ఎస్ అన్న, సూపర్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే. హలో నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. జిల్లా పిఏపీ మండలం రంగారెడ్డి కూడా అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఆగస్టు 28 నాడు మేము 2 లక్షల పైన అంటే కట్టినామండి. కట్టినాం. ముఖ్యమంత్రి చెప్పిండు, మంత్రి చెప్పిండు అంటే కట్టినాం. కట్టినాం. ఇంతవరకు ఎప్పుడు పోయినా బ్యాంకు పోయినా మాకేమని తెలుసు, కట్టుకోమంటే కట్టుకుంటాము, లేకపోతే లేదని చెప్పి కట్టుకున్నారు. ఒక్కడన్నా ఇవాళ సరే పండుగ పూట వాళ్ళని తిట్టద్దు కానీ ఏం చేయాలి కానీ, ఒక్కడన్నా దాని మీద స్పందించి మరి కట్టిన వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి ఆలోచన చేయాలి కదా. కట్టని వాళ్ళ కోసం అంటే సరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తే కడదామని చూస్తున్నారు. కానీ పాపం పైసలు ఇంట్రెస్ట్లకు తెచ్చి కట్టిరు చాలామంది. అవును సార్, ఇంత ఇబ్బందితో కట్టినామంటే మేము పైన ఎమ్మటే చేస్తారని 51,000 కట్టినాము అన్న. వాళ్ళు చెప్పిండ్రని చెప్పే నమ్మినాము. ఇంత దగా చేస్తారు, ఇంత మోసం చేస్తారని ఎవరు అనుకోలే. ఎందుకంటే గైడ్ లైన్స్లో పెట్టుకుర్రు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు 2 లక్షల కంటే పైన ఉన్నది కట్టండి, ఇచ్చేస్తామన్నాడు. నేను వార్డు నెంబర్ అని కాంగ్రెస్ నుంచి 120 మందితోటి ఓట్లు వేయించి ఇలా నా ఇజ్జత్ తీస్తారు మొత్తం నీ ఇజ్జత్ వీకిందిగా. ఎట్లా మరి? ఎందుకు మరి? ఇప్పుడు మీ వార్డు మెంబర్ అన్నప్పుడు నువ్వు మీ ఎమ్మెల్యేతో మాట్లాడచ్చు కదా. మరి మీ ఎమ్మెల్యే ఎవరు? చేస్తాం ఎమ్మెల్యే అయ్యాలి ఎలక్షన్ రోజు వచ్చి ఇంకా మళ్ళీ కట్టి కావపడతలేరు. చేస్తాం లేపాయి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? బాలునాయక్. మళ్ళీ అడగకపోయినా, ఫోన్ చేయకపోయినావు? చూసేది ఏం లేదు. మనం కూడా గట్టినే అంటే ఓటు అడిగినప్పుడు అట్నే అన్నామా మనం, చూద్దాంలే చెప్తాంలే అని వేస్తాం పో అని పంపించినాం. అందుకనే రేపు ఎలక్షన్ ఓట్లలో ఇజ్జత్ చేస్తట్టు చేయాలని మేము చూస్తున్నాం మొత్తం. అరే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ఇట్లా అంటే ఎట్లన్నా ఎట్లా అయిపోతుంది పార్టీ? మరి నల్గొండ జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఈ పిఏపీ మండలాల్లో చాలా మంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల లోపల ఉన్నారు. మన కేసీఆర్ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. ఇంతవరకు మాకు రాజశేఖర రెడ్డి గుడ్ విల్ ఇచ్చిన 5,000 కానీ ఇంతవరకు మాకు మళ్ళీ రుణమాఫీ కూడా కాలే. కేసీఆర్ ప్రభుత్వం కాలే, మనకి ఇది కాలే అన్న. ఇంకొకటి ఏం తెలుసా, గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు రుణమాఫీ ఎవరైతే జరిగినాయో వాళ్ళకే మళ్ళీ జరుగుడు కూడా కొంచెం బాధ అయిందన్న. అంటే 2 సార్లు లబ్ధ్యా. అంటే మన రైతులే, మనోళ్ళే తింటే కానీ మనకు అసలుకే కానులకు అప్పుడు కాక ఇప్పుడు కాక ఇంకా మస్తు మంది బాధపడుతున్నారు. అదే కొత్త
రెవెన్యూ వచ్చినాక కూడా నాది 32 గుంటలు ఓళ్ళ పెట్టిరు. అవునా? 32 గుంటలు ఓళ్ళ పెట్టిరు. అది చచ్చిపోతున్నాము, సైడ్ ఓపెన్ కాలేదని. ఇప్పుడు అవుతుందట అన్న, కొత్తది భూమాత పోర్టల్లా చేస్తారట, ఆప్షన్ వస్తుందట. నువ్వు దానికి ఏం టెన్షన్ పడకు, దానికి నేను ఉన్నా. ఏదైనా ఇబ్బంది ఉంటే అది మాట్లాడదాం మనము. రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని చేపిద్దాం. అది సైట్ ఓపెన్ అయిన తర్వాత చేస్తారు. అది ఇప్పుడు దానిపైన నడుస్తుంది ఆల్రెడీ. సొంత పసుపు కుంకి కిందకి ఇచ్చారు, తోట పెట్టుకున్నాం, అంత ల్యాండ్ మనదే. కాకపోతే ఎక్కలే అంతే. గ్రామ సభలో పెట్టినాం, రచ్చర్ర ధరణిలో కట్టినాం, మీ సేవల్లో కట్టినాం. కలెక్టర్ కి అప్రూవల్ పెడితే లెటర్ కూడా వచ్చింది. చేస్తే ఎంఆర్ఓలు నడితే ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ మండలం అయింది గుడిపల్లి అని. వాళ్ళు ఎంఆర్ఓలు వస్తాని పండుగ వెళ్ళాక చూద్దామని అంటారు. ఏమవుతుందో ఏమంత ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. ఏం సార్ మరి ఏంది మాకు, మరి నేను ఉన్నది నాకు ఒకటే బిడ్డ, నేను ఏమన్నా ఇవేమన్నా పోతే ఏమన్నా చేసుకో, అయితే ఎంఆర్ఓ చేసుకుంటే నన్ను ఏం చేయమంటావు? అట్లా కూడా అంటున్నా. కేసీఆర్ హయాంలో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సైడ్ ఓపెన్ కానీ నేనేం చేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా మా ప్రభుత్వం వచ్చిందిలే అని మేము అనుకొని ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలలు 2 లక్షల పైన వచ్చే ఉంటే సస్తున్నాం, అల్లాడి చేస్తున్నాం కూడా పోయినా కానీ. ఇప్పుడు వార్డు నెంబర్ ఉంటామని అని అడుగుతారు. మళ్ళీ ఎట్లా ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ మా సపరేట్ అయింది రంగారెడ్డి కూడా. మా 180 ఓట్లు ఉన్నాయి, గేట్ కాడ నువ్వే వార్డు నెంబర్ ఉండాలని మమ్మల్ని బతలాడుతుంటే మేము ఆడుంటామా, మేము ధర్నా చాలా కాంగ్రెస్ కండువాలు కప్పుకొనే మేము ధర్నా చేద్దామని చూస్తున్నాము. ఏమంటే నీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు కానీ సార్ కాంగ్రెస్ వాళ్ళు కప్పుకొనే చెయ్యాలి అంటే అన్న, మీరు మీ స్వార్థం కోసం చేస్తలేరు. ఇప్పుడు పార్టీ మీద అయినప్పటికీ కూడా తప్పుంటే బరాబర్ అడుగుతారు. ఇప్పుడు నాకు కూడా అది ఇష్టం. ఎట్లా ఇష్టం అంటే, మన పార్టీ అయినా సరే, మన నాయకుడు అయినా సరే, మంచి చేస్తేనే మంచి, చెడు చేస్తే ఖచ్చితంగా కడగాల్సిందే. ఎందుకు ఇచ్చిపెట్టాలి? అదే ముసలోళ్ళు ఉంటే పాపం పోయి బతలాడి, అమ్మ నీకు 4,000 వస్తాయి వచ్చే నెల నుంచి అని మేము చెప్పి అటు చెప్పి ఇవాళ ఆలే ఇంటికి వచ్చి ఆయన కేసీఆర్ దేవుడు 2,000 ఇవాళ 4,000 ఆయన అంటే పండుగ నెలకి ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం. ఇక మాట్లాడుతారు ముసలోళ్ళు వచ్చే మమ్మల్ని. పోని ఇక అందరు చూస్తారు, ఆడవాళ్ళు అందరు చూస్తారు. అట్లాంటి మాటలు వద్దు. కానీ ఇంకొకటి ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే, ఆనాడు సరే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్టు కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు మీలాగా మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు. మీరు మీ పార్టీ నాయకులు అంటే మంత్రులుగా ఉన్నారు, ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరినన్నా అడిగి అన్న మరి ఇంకా ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారని అడగాలి యాక్చువల్గా మీరు కూడా గట్టిగా. అదే అంటే మనం క్యాండిడేట్లు పెద్దోళ్ళు ఏమంటారు అంటే, ఏమంగా పోయి అడుగుదాం లేదు, తొందరనే వచ్చింది పండుగ దాకా చూద్దాం లేదని మాట్లాడుతారు. ఈ పండుగ అయిపోయింది దానికి రచ్చ అవుతుంది. ఇక లాభం చెయ్యాలి. ఇప్పుడు నేను రెచ్చగొడుతున్నట్టు కాదు, కానీ మీ అందరికీ అవసరం అది. ఇప్పుడు రైతులకు కొందరికి పెట్టి అందరికి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటే మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వకూడదా? ఇప్పుడు ఏ పథకమైనా పెడితే ఇలా పెన్షన్లు ఉన్నాయి కదా, మొదలు పెట్టిర్రు, ఆ పెన్షన్లు ఇచ్చిండ్రు. ఎవరైనా అర్హులు ఉంటారు ఇంకా, అంటే వాళ్ళు అప్లై చేసుకోనికి అర్హత లేదా, లేకపోతే భవిష్యత్తులో ఇస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకైతే ఇస్తారు. కానీ మరి రైతులకైనా సరికంటే ఎందుకు వదిలేసిరని, ఇది కూడా అర్హత ఉంటే ఇచ్చేయాలి కదా. మరి ఉన్నాయి ఇస్తలేరు అంటే మరి ఏదైనా ఉంటే చేపించి క్లియర్ చేయాలి వాళ్ళందరికీ కూడా. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను కూడా. ఇంకా అది ఏదో ఒక్కసారి ఆపేయడం కాదు, మిగిలిన అందరు రైతులకు వర్తింపజేసేటట్టు చేసి చివరికి ప్రతి రైతుకు చేస్తామన్నారు. ఈ దొంగలు ఇలా పండుగ పుట్టాలని తిట్టబుద్ధి అయితే కానీ ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి కంప్లీట్ చేస్తామన్నారు. ఇలా సగానికి సగం చేసి సగం మందికి ఎగబెట్టిరు. ఎంతసేపు చూసినా 2 లక్షలు చేసినామని ఏ ఊరు చేసినా అదే లిస్ట్ బయట పెట్టిరు, చూపెడుతారు. మేము చేసినాం, రేపు ఇంటింటికి సర్వే వచ్చి బతలాడతారంట. ఏ విధంగా బతలాడతారు? 2 లక్షల లోపు ఉండి కాని వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు రైతులు. నేను గ్యారంటీగా రాసిస్తా, నేను దీని మీద ఛాలెంజ్ చేస్తా. ఇది తప్పని తెలితే నా వార్తలు బంద్ చేసుకుంటా. చాలా మంది ఉన్నారన్న, రేషన్ కార్డులు లేక ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళు అట్లే ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు, డేటా నాట్ ఫౌండ్ వాళ్ళు అట్లే ఉన్నారు, ఎన్పిఏ వాళ్ళు అట్లే ఉన్నారు, డీబీటీ వాళ్ళు అట్లనే ఉన్నారు. ఎన్ని ఉన్నాయి తెలుసా? గోల్డ్ లోన్ల కాడికెళ్ళి చేస్తామని చెప్పారు ఈ దొంగలు. ఇక్కడ ఇంకొకటి అన్నా నరేష్, మా అమ్మది ల్యాండ్ అమ్మినాము. అమ్మేటప్పుడు ఏం చేసామంటే, సార్ మరి ఇది రుణమాఫీ అవుతుందా లేదా అంటే, ఒకళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉంచండి మీకు రుణమాఫీ వస్తుందా అని చెప్పారు. మేము పైసలు క్లియర్ చేసి ల్యాండ్ అమ్మినాము. ఇప్పుడు బ్యాంకు పోతే ఏవో అడగమని స్టేట్మెంట్ ఇచ్చారు.
స్టేట్మెంట్ తీసుకుపోయి ఏవో కాడికి వచ్చి అప్పులేంది ఏ విధంగా ఇస్తామంటే మరి మాకు బ్యాంక్ కోడ్ ఇట్లా చెప్పింది కదా మనం అకౌంట్ క్లోజ్ చేసుకుని కూడా ఉంచుకోమన్నాడు, మినిమం 3,000 4,000 బ్యాలెన్స్ ఉంచినాం కదా సార్ అంటే ఏవో మాకు పైనుంచి వస్తే చూద్దాంలే అని మాట్లాడుతారు. అట్లా వస్తుందా అన్న? వస్తుంది. అమ్మది ఒక క్లోజ్ చేసిన ల్యాండ్ అమ్మి అదే అకౌంట్ మాత్రం ఉంచినాం, అకౌంట్ అట్లనే ఉన్నది. మరి 2 లక్షలు ఇంకా 4 ఎకరాలు వేరే కాడ తీసుకున్నాం, తీసుకోలే. ఇంకా ఇది ఓకే అయినాక ఇంక వేరే మండలాన్ని కొన్నాము, అది తీసుకున్నాంలే అనుకున్నాము. ఇక అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఇవి ఏవో కాడికి పోతే ఏమంటారు మీరు అప్పే లేదా ఏ విధంగా వస్తుంది అని మాట్లాడుతూ. అంటే ఇది ఎట్లా ఉంది తెలుసా అన్న, గ్యారంటీగా గిట్లనే ఉంటుంది ఇట్లయితేనే వస్తుంది అనేది ఏం లేదు వీళ్ళది. ఆ గైడ్లైన్స్ కూడా ఏదో ఇచ్చిర్రా అంటే ఇచ్చిర్రు, కానీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రావాలంటే బరాబర్ అందరికి రావాలి. 2 లక్షల పైన వాళ్ళకి కూడా వాళ్ళు రావాలి వాళ్ళు చెప్పిన ప్రకారం. ఏం పెట్టుకున్నా వాళ్ళు ఏంటంటే ఏదో ఎట్టికి చేసినట్టుగా, అంటే ఏదో ఇష్టంగా ప్రేమగా అందరికీ చేద్దామని కాదు, ఏదో కొంతమందికి చేసి అయిపోయిందని చెప్దామని చూసిరు. ఓడు అడిగేటోడు ఉండడిగా, ఎందుకంటే ఒక రైతుకు సంబంధం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నీ ఊళ్ళో నువ్వు అయిందనుకుంటావు, మేము ఇక్కడ ఉన్నాం హైదరాబాద్లో, అరే పలానా జాగాలు నల్గొండలు అయిపోయినట్టుంది అని అనుకుంటాం మేము, మాకు ఎట్లా తెలుస్తుంది? అంది ఇంకోటి పక్క ఊళ్ళో కూడా తెలియదు, పక్క ఊరు రైతులకు కూడా అయిందా లేదా అనేది. అంటే ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు వీళ్ళని కలపరు, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు రాదు. కాబట్టి మేము అయిపోయిందని చెప్పేస్తే ఎవరు పట్టించుకోవడం అనుకోరు. మనం ఇలా కాల్స్ తీసుకొని ఇక్కడ జిల్లాలకి వెళ్ళి కాల్స్ వస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఇంకా పైసలు పడలేవు కాడికెళ్ళి మొదలు పెడితే ఇంకా ఏ ఇష్యూస్తో ఇంకా రుణమాఫీ జరగలేదనే విషయం బయటకు వచ్చింది, మనకి ఇలా వస్తుంది. ఇది మీరు కాల్స్ చేయడం వల్లనే మీ సక్సెస్ ఇది. ఇప్పుడు ఆ ఊర్లో రుణమాఫీ జరగలేదని అధికారికో లేకపోతే ఈ మంత్రులకో ఎమ్మెల్యేకో ఎట్లా తెలవాలి? అందుకోసమే మనం ఈ విషయంలో సక్సెస్ అయినాము, రైతులను కలపడంలా. లేకపోతే అబ్బో ఎక్కడికక్కడ అయిపోయిందని చెప్పేటోళ్ళు వీళ్ళు మొన్న అయిపోయిందంటే సపడే కూకుంటోళ్ళు అందరూ కాలేదు అని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్షాలు ఎట్లా మాట్లాడుతున్నాయంటే మీ మాటలు వింటున్నారు కాబట్టి. మీ ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడిన వీడియో ఉంది, ఇది నువ్వు చూస్తావు, తర్వాత మీ గ్రామంలో ఎవరో షేర్ చేస్తారు పలానా అన్న మాట్లాడిండి ఇయ్యాల అని, అది కాస్త గ్రూపులలో పోతుంది, అది కాస్త మీ అధికార పార్టీ వాళ్ళు చూస్తారు, అన్ని జరుగుతాయి కదా ఇలా. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చేరినాయి వీడియోలు. కొంతమంది మంచిగా మాట్లాడిన మనిషి షేర్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్న మనల్ని తిడుతుండే అని పంపించేవాడు ఉంటాడు కదా. అట్లా అది ఎందుకోసం చేరుతుందంటే మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మాఫీ అయిపోయిందని వాళ్ళు చేతులు దులుపుకోనికి అవకాశం లేకుండా ఇంకా మిగిలి ఉన్నారు అని చెప్పడానికే ప్రయత్నం ఇది. మనం చేస్తున్నాం కాబట్టి ఇలా రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, పత్రికలు రాస్తున్నాయి, టీవీలలో వినపడుతుంది. ఇంకా లేకపోతే మనం మాట్లాడకపోయింటే ఎటో పోయికేది ఇది సబ్జెక్టు. సరే అన్న, నేను చెప్తా మీకు మాట్లాడదాం. తృప్తి అయిందా లేదా? ఓకే అన్న, రైట్.